దీనికి శిక్ష ఏంటో తెలుసా? ఏం చేస్తావే? ఏం చేస్తావు? వద్దమ్మా పద్మ, వద్దు. నా మాట వినమ్మా పద్మ, వద్దమ్మా. మీరు ఆగండి. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి. ఏం చేస్తావే? చెప్పు, ఏం చేస్తావు? ఇంట్లో ఎవరైనా సరే క్రమశిక్షణ తప్పితే ఈ కొరడాతోనే బుద్ధి చెప్తానని కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడే మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటాను. మా ఆవిడ్ని కొట్టద్దు. నేనున్నాను, ఆగు, నేనున్నాను. అబ్బా, ఇట్ట కొట్టేసింది. ఏమండి? నైను అబ్బా అమ్మా, ఇల్లంతా తుడిచి తుడిచి చేతులు నొప్పి పెడుతున్నాయమ్మా. రాత్రిపూట కూడా నిద్ర లేకుండా దాని కాళ్ళు నొక్కించుకుంటుంది. ఈ బతుకు బతికే కంటే చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. ఒరేయ్, ఏడవకురా. ఏనాడో చేసుకున్న పాపం నీ పెళ్ళంగా మన ఇంటికొచ్చిందిరా. అదొచ్చినప్పటి నుంచి మనందరికీ నరకం చూపిస్తుందిరా. కొన్నాళ్లు ఓపిక పట్రా. ఈ వడ్డీ డబ్బులన్నీ పోగు చేసుకుని దాన్ని వదిలేసి ఏ ఫారిన్ కో పారిపోదాం. వినేసినట్టుందిరా. నువ్వేం భయపడకు. నువ్వసలు తల్లివేనా? ఒక కోడలికి అత్తవేనా? ఆడదాన్లా ఏడుస్తున్న నీ కొడుక్కి బుద్ధి చెప్పాల్సింది పోయి ఫారిన్ పారిపోదామని పనికి మళ్ళా సలహా ఇస్తావా? అందుకు శిక్ష ఏంటో తెలుసా? ఏ, ఆ కొరడాతో ఈ పేబమ్మనే భయపెట్టాలని చూస్తున్నావా? నీలాంటి కంచు కరోడాలని నా జీవితంలో లక్షల మందిని చూశానే. అచ్చా, అయితే ఈ కళ్యాణి దెబ్బేంటో నువ్వు రుచి చూడాల్సిందే. నిన్ను ఎంత ధైర్యమే! నా ముందే మా అమ్మ మీద కొరడ ఎత్తుతావా? నిన్ను కళ్యాణి, నా కళ్ళ ముందే నా కొడుకుని కొట్టి కొట్టి ప్రాణం తీస్తావా? నిన్ను ఏయ్, కొట్టద్దు. నో నో నో. ఏంటత్తయ్య గారు, ఊహలో కళ్యాణి బాగా కుమ్మేసినట్టుంది. పాపం భయంతో ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. నా ప్రాణం పోయినా సరే ఆ కళ్యాణి నా ఇంటి కోడలు కావటానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. అమ్మా, నువ్వెందుకు జరిగిందాన్ని పదే పదే తలుచుకుని టెన్షన్ పడుతున్నావు? నువ్వే కాదు, నా ప్రాణం పోయినా నేను అలాంటి మగరాయిని పెళ్లి చేసుకోను. నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య గారు, ఊహలో కొట్టిన దెబ్బలకి ఇంత భయపడుతున్నారే?
ఒకవేళ నిజంగానే కళ్యాణి మీ ఇంటి కోడలైతే మీ ఊహ నిజమైంది కదండి. నార్మోయ్, ఆ, ఉమ్. ఈ ఇంటి కోడలు కావాలంటే నా కొడుకు ఖాళీగా ఉండాలి కదా. అర్జెంటుగా ఏదో ఒక సంబంధం చూసి నా కొడుక్కి పెళ్లి చేస్తాను. ఓ కళ్యాణి నా ఇంటి కోడలు కాకుండా కాపాడుకుంటాను.